నమస్కారం శ్రీ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో కార్యక్రమానికి స్వాగతం. మీ ఇంట్లో అబ్బాయికి కానీ అమ్మాయికి కానీ పెళ్లి సంబంధాలు చూస్తున్నారా? ఎన్ని సంబంధాలు చూసినా మంచి సంబంధం దొరకడం లేదా? అయితే నిరుత్సాహపడకండి. మీరు ఏ కులమైనా ఎలాంటి సంబంధమైనా స్వదేశీ విదేశీ సంబంధాలైనా ఇక్కడ సంబంధాలు దొరుకుతాయి. దాదాపుగా 1500 పెళ్లి సంబంధాలు కుదిర్చిన శ్రీ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో నుంచి కోనాల భాగ్యలక్ష్మి గారు మన స్టూడియోలో ఉన్నారు. మీకు ఎలాంటి సంబంధం కావాలో వివరించేందుకు స్క్రీన్ మీద కనిపిస్తున్న ఫోన్ నెంబర్లకు కాల్ చేసి డాక్టర్ శ్రీమతి కోనాల భాగ్యలక్ష్మి రెడ్డి గారితో నేరుగా మాట్లాడొచ్చు. ఇక వధూవరుల కోసం మీరు సంప్రదించాల్సిన వాట్సాప్ నెంబర్ 9866044439. నమస్కారం అమ్మా. నమస్తే అమ్మా. ముందుగా కార్యక్రమాన్ని ఒక మంచి శ్లోకంతో ప్రారంభిద్దామా? తప్పనిసరిగా. ఓం గంగణపతే నమః ఏకదంతాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో దంతి ప్రచోదయాత్. రైట్ అమ్మా. అసలు ఈ ఫీల్డ్లో మీకు ఎన్ని సంవత్సరాల నుంచి అనుభవం ఉంది? 17 ఇయర్స్ అమ్మా. 16 ఇయర్స్ కంప్లీటెడ్, 17 ఇయర్ ఇప్పుడు రన్నింగ్ అనమాట. 16 సంవత్సరాలు పూర్తయిపోయినాయి. అప్పుడు ఫస్ట్ నుంచి కూడా ఈ మ్యారేజ్ బ్యూరో పెట్టిన దగ్గర నుంచి కూడా అన్ని వర్ణాల వాళ్ళకి చూడటం అనేది ఫస్ట్ నుంచే నిర్ణయించుకున్నాం. ఈ వర్గానికి మాత్రమే చూస్తామన్నది ఏం లేదు, అన్ని వర్గాల వాళ్ళకి కూడా శ్రీ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో హిందువులు అయితే చాలు సర్వీస్ చేస్తుంది. ఓకే. ఈ మ్యారేజ్ బ్యూరో పెట్టి ఎన్ని ఇయర్స్ అవుతుందమ్మా? ఇంకా ఎక్కడెక్కడ బ్రాంచెస్ ఉన్నాయి? 16 ఇయర్స్ అయిందమ్మా, 17th ఇయర్ ఇప్పుడు. ఎక్కడెక్కడ బ్రాంచెస్ ఉన్నాయంటే తార్నాక ఉడా కాంప్లెక్స్ సికింద్రాబాద్, తర్వాత చూసినట్లయితే పిల్లర్ నెంబర్ 1022 బిసైడ్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, అక్కడ ఒక బ్రాంచ్ ఉంది, మెయిన్ బ్రాంచ్. తర్వాత దిల్సుఖ్ నగర్ షిరిడి సాయి బాబా గుడి ఎదురుండా చిప్పయ్య కాంప్లెక్స్ అని ఉంది, దానిలో క్రిందనే ఉంటుంది. అలా ఈ 2 బ్రాంచెస్తో మన జంట నగరాల్లో మన మ్యారేజ్ బ్యూరో రన్ చేస్తూ ఉన్నాం అనమాట. అలాగే మీకు ఈ ఫీల్డ్లో ఇంత ఎక్స్పీరియన్స్ ఉంది, ఇలాగే ఇన్ని సంవత్సరాలు అయింది మ్యారేజ్ బ్యూరో పెట్టి. మీరు అసలు ఒక పెళ్లి చేయాలంటే ప్రముఖంగా ఏ అంశాలని పరిగణలోకి తీసుకుంటారమ్మా? మ్యారేజ్ చేయాలంటే ప్రముఖంగా చూసేది ఏంటంటే కనుక పిల్లల యొక్క వాళ్ళ ఆలోచనలు ఎలా ఉన్నాయన్నది, వాళ్ళ తల్లిదండ్రులు ఏమనుకుంటున్నారన్నది మేము నోట్ చేసుకొని దానికి సంబంధించిన మ్యాచ్లు పెట్టడం జరుగుతుంది. అంటే వాళ్ళ ఆలోచనలు సపోజ్ కొంతమంది ఏంటంటే కనుక మా అబ్బాయి ఎంటెక్ కదండి అందుకని బీటెక్ మాత్రమే చూస్తూ ఉంటారు, మా అమ్మాయి ఎంసీఏ ఎంబీఏ చేసింది కదా బీటెక్ వాళ్ళు ఒకవేళ చేసుకుంటే ఓకేనండి, లేకపోతే కనుక ఎంసీఏ ఎంబీఏ వాళ్ళనే చూడండి అంటూ ఉంటారు. అలా ఎడ్యుకేషన్ల నుంచి దగ్గర నుంచి హైట్ల దగ్గర నుంచి ఆ తర్వాత రూపురేఖల దగ్గర నుంచి ఎవ్రీథింగ్ వాళ్ళ యొక్క ఐడియాలు చూసుకొని 6 అడుగుల అబ్బాయి అంటాడు, మా 5 అడుగుల అమ్మాయిని ఇచ్చి చేయలేం కదా, అలాగా అన్ని రకాలుగా వాళ్ళ ఆలోచనలు కంప్లీట్ మనం నోట్ చేసుకొని దాన్ని బట్టి వాళ్ళని వీళ్ళని కూడా పరస్పరం మన ఆఫీస్కి పిలిచి మనం దాన్ని వాళ్ళిద్దరినీ కూడా అనుసంధానం చేసి మాట్లాడుకుని పెళ్లి చూపులు కూడా మనమే నిర్వహించి ఆ తర్వాత వివాహానికి ముందుకు తీసుకెళ్ళమంట. రైట్. అయితే ఇప్పుడు మాకు కొన్ని ప్రొఫైల్స్ చూపియంటమ్మా, తద్వారా ప్రేక్షకులకు ఏదైనా అనుమానాలు ఉన్నా లేదు వధూవరుల కోసం చూస్తున్నా కూడా వెంటనే సంప్రదించవచ్చు. డెఫినెట్గానమ్మా. బ్రాహ్మిన్స్లో అమ్మాయి 29 సంవత్సరాలు 5-4 బీటెక్ 10 lakhs ప్యాకేజీలో ఉంది, పిల్ల తగినటువంటి వరుడు కావాలి. కమ్మ క్యాస్ట్ 24 సంవత్సరాలు 5-4 బీటెక్ 10 lakhs ప్యాకేజీలో ఉంది, పాప తగినటువంటి వరుడు కావాలి, వెల్ సెటిల్డ్. రెడ్డి క్యాస్ట్ 25 సంవత్సరాలు 5-3 బీటెక్ యూఎస్లో 100Kలో ఉంది అమ్మాయి, 10 CR ప్రాపర్టీ ఉంది, తగినటువంటి వరుడు కావాలి. కాపు క్యాస్ట్ 27 సంవత్సరాలు 5-7 ఎంసీఏ, ఈ అమ్మాయి కూడా 12 లక్షల ప్యాకేజీలో ఉంది, తగినటువంటి వరుడు కావాలి, వెల్ సెటిల్డ్. పద్మశాలి క్యాస్ట్ 28 సంవత్సరాలు 5-4 ఎంటెక్ చేసి 8 లక్షల ప్యాకేజీలో ఉంది, పాప తగినటువంటి వరుడు కావాలి. కులాంతర వివాహం 28 సంవత్సరాలు 5-3 బీటెక్ ఎంబీఏ చేసింది, 12.5 లక్షల ప్యాకేజీలో ఉంది, ఎనీ ఓసీ ఎనీ బీసీ సంప్రదించవచ్చు. ముదిరాజు క్యాస్ట్ 28 సంవత్సరాలు 5-1 బీటెక్ 9 లక్షల ప్యాకేజీలో ఉంది, పాప తగినటువంటి వరుడు కావాలి. ఎస్సీ మాలా క్యాస్ట్ 28 సంవత్సరాలు 5-4 బీటెక్ 12 లక్షల ప్యాకేజీలో ఉంది, అమ్మాయి తగినటువంటి వరుడు కావాలి. రైట్ అమ్మా. మనతో ఫస్ట్ కాలర్ అయితే రెడీగా ఉన్నారు, మరి మాట్లాడతాము. గిద్దలూరు నుంచి వాసు గారు ఉన్నారు. నమస్తే వాసు గారు. నమస్తే అమ్మా. ఎస్ మేడం ఉన్నారు, మీకు ఎలాంటి అనుమానాలు ఉన్నా మేడంతో మాట్లాడొచ్చు. నమస్తే మేడం. నమస్తే అండి, చెప్పండి వాసు గారు. మేడం యాక్చువల్లీ నేను 2 బిజినెస్ చేసుకుని చేస్తున్నా, కానీ నాకు ఎన్ని సంబంధం చూస్తే నాకు రావచ్చు. నాకు బిజినెస్ చేసుకుంటూ చూస్తున్నా 836
కానీ ఏం చేస్తున్నా రావట్లేదు మ్యాచెస్. అంటే చాలా తిరిగినాయి మేడం మ్యాచెస్ అన్నిటికీ. మీ కమ్యూనిటీ ఏమిటండి? కాపు ఉంది. కాపు. మీ వయసు ఎంత? 36 మేడం. 36. 6. ఓకేనండి. ఒకసారి జాతక విశ్లేషణ చేయమంటే డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ ఎవ్రీథింగ్ అన్నీ కూడా పంపించండి. తర్వాత చూసినట్లయితే కనుక మీది ప్రొఫైల్ కూడా పెట్టండి, బయోడేటా, ఫొటోస్, మీ ఎడ్యుకేషన్ వివరాలు, మీ హైట్ అన్నీ కూడా పెట్టినట్లయితే కనుక మ్యాచెస్ చూద్దాము, జాతకము చూద్దాము. ఈ కార్యక్రమం అయిన తర్వాత మీరు నేరుగా మాతో మాట్లాడచ్చు. రైట్, థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ వాస్ గారు. అలాగే ఇప్పుడు మనం మాట్లాడుకున్నట్టయితే జాతకాల విశ్లేషణ అని అన్నారమ్మా. మీకుండే బిరుదే జ్యోతిష రత్న అనే ఒక బిరుదైతే ఉంది మీకు. మరి ఇప్పుడు జాతకాలు ఎంత ముఖ్యమమ్మా పెళ్ళికి? జాతకాలు ఇప్పుడు అంటే పూర్వకాలంలో పేరుబలాలు పెట్టి చేసేసేవాళ్ళు, బాగానే ఉండేది. ఒకవేళ ఏదైనా చిన్న చిన్న తేడాలు వచ్చినా సరే పెద్దవాళ్ళు సర్దుబాటు చేసేవాళ్ళు. ఇప్పుడు రాను రాను ఏమైపోయిందంటే కనుక జాతక విశ్లేషణ చేయకుండా చేసినా అవి అల్లకల్లోలమే అవుతోంది వైవాహిక జీవితాలు. అదేవిధంగా చెప్పాలంటే కనుక చూసినప్పటికీ కూడా కొంతలో కొంత బెటర్ అనేసి తప్పనిసరిగా జ్యోతిష శాస్త్రాన్ని ఇదివరకటి కంటే కూడా అంటే వందింతలు, అంటే ఋషుల ద్వారా, స్మృతుల ద్వారా, శృతుల ద్వారా జ్యోతిష శాస్త్రం వచ్చింది. అలాంటి జ్యోతిష శాస్త్రాన్ని అందరూ కూడా నమ్ముతున్నారు, విశ్వసిస్తున్నారు. దాన్ని బట్టి అవతల వాళ్ళ బిహేవియర్ ఏంటి అనేది తెలుసుకుంటే ఆ అమ్మాయి, ఒకవేళ అబ్బాయికి షార్ట్ టెంపర్ ఉంది సపోజ్, అబ్బాయి కోపం ఎక్కువమ్మా, అందువల్ల కొంచెం నువ్వు సర్దుకోవాలి తల్లి, అన్నీ బాగానే ఉన్నాయి, పాయింట్లు వచ్చేసాయి, అన్నీ బాగున్నాయి, కానీ సర్దుకోవాలి, ఇలా మేము చెప్పడానికి యాజ్ ఏ ఆస్ట్రాలజర్గా అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఇద్దరికి కూడా అన్నీ బాగున్నాయి కానీ కొంచెం టైమింగ్స్ కాస్త దశ విదశ అలాంటివి బాగాలేదు, అవి కూడా ఇవి చేయించుకున్నాక వివాహానికి పడుతురు కానీ అని చెప్పడానికి కూడా మాకు రైట్ ఉంటుంది అనమాట. మరైతే ఇప్పుడు కొన్ని ప్రొఫైల్స్ చూద్దామమ్మా. డెఫినెట్గా. కాపు కేస్ట్ అమ్మాయి, 32 సంవత్సరాలు, 5'6" హైటు, ఎంఎస్ యూఎస్లో ఉంది, 280Kలో ఉంది పిల్ల, యూఎస్ సిటిజన్షిప్ కూడా ఉంది ఈమెకి, తగినటువంటి వరుడు కావాలి, వెల్ సెటిల్డ్. పద్మశాలి కాస్ట్ అబ్బాయి, 30 సంవత్సరాలు, 5'8" హైటు, బీటెక్, 30 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు, వెల్ సెటిల్డ్, తగినటువంటి వధువుకి వరుడు కావాలి. తర్వాత పద్మశాలి క్యాస్ట్ అమ్మాయి, 27 సంవత్సరాలు, 5'4" హైటు, ఎంబీఏ, 50,000 జీతంతో ఉంది పిల్ల, తగినటువంటి వరుడు కావాలి, హైదరాబాద్ వెళ్ళది. మున్నూరు కాపు క్యాస్ట్ వరుడు, 28 సంవత్సరాలు, 5'9" హైటు, ఎంబీబీఎస్, ఎంఎస్, డాక్టరు, 30 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు, ఒక 40 కోట్ల ఆస్తి ఉంది, ఈ పిల్లాడికి డాక్టర్ వధువు కావాలి. అదేవిధంగా గంగపుత్ర క్యాస్ట్ అమ్మాయి, 28 సంవత్సరాలు, 5'2" హైటు, ఎంబీఏ చేసి ఈఎంఐ కూడా 6 లక్షల జీతంలో ఉంది, గంగపుత్ర క్యాస్ట్లో వరుడు కావాలి. యాదవ క్యాస్ట్ 27 సంవత్సరాలు, 5'9" హైటు, గవర్నమెంట్ జాబ్ చేస్తున్నటువంటి ఈ అబ్బాయికి 8 లక్షల జీతంలో ఉన్నటువంటి అబ్బాయికి తగినటువంటి వధువు కావాలి. అదేవిధంగా రెడ్డి క్యాస్ట్ 28 సంవత్సరాలు, 5'7" హైటు, ఎంహెచ్ఎస్ యూఎస్లో 150Kలో ఉన్నాడు, ఈ పిల్లాడు, తగినటువంటి వధువు కావాలి, 10 CR ప్రాపర్టీ ఉంది. అదేవిధంగా రెడ్డి క్యాస్ట్ 28 సంవత్సరాలు, 6 అడుగుల హైటు, ఎంబీబీఎస్, ఎంఎస్, డాక్టరు, 50 కోట్ల ఆస్తి ఉంది, నెలకు 3 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు, 30 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు, తగినటువంటి వధువు కావాలి. రెడ్డి క్యాస్ట్ 26 సంవత్సరాలు, 5'9" హైటు, బీటెక్, ఐఐటి చేసి 1,15,000 జీతంలో ఉన్నాడు, 15 కోట్ల ప్రాపర్టీ ఉంది, తగినటువంటి వధువు కావాలి. రెడ్డి క్యాస్ట్ 27 సంవత్సరాలు, 5'8" హైటు, ఎంటెక్, డిజైన్ ఇంజనీర్గా పనిచేస్తున్నాడు, 27 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు, 10 కోట్ల ప్రాపర్టీ ఉంది, తగినటువంటి వధువు కావాలి. ఎస్, ప్రొఫైల్స్ అయితే చూసాము. ఇక వధూవరుల కోసం మీరు సంప్రదించాల్సిన వాట్సాప్ నెంబర్ 9866064439. అలాగే అమ్మా, కులాంతర మతాంతర వివాహాల మీద మీ అభిప్రాయం ఏంటమ్మా? అలాంటి వివాహాలు శ్రీ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరోలో జరిపిస్తారా? తప్పనిసరిగా మంచి మాట అడిగారు మీరు. మెయిన్ ఏంటంటే కులాంతర వివాహాలు అయితే చాలా చేసి ఉన్నామమ్మా. ఈ 16 సంవత్సరాలకు చాలా సంవత్సరానికి కనీసం ఒక 2-3 అన్నా చేస్తూ ఉన్నాము, 4-5 కూడా చేసిన సందర్భాలు ఉన్నాయి. కానీ మతాంతర వివాహాలు మాత్రం ఎప్పుడు కూడా చేయలేదు. కారణం ఏమిటంటే కనుక ఇప్పుడు సపోజు వాళ్ళు డివోటీస్గా ఉంటారు, ఏంటంటే కనుక క్రిస్టియానిటీ లేదా ముస్లిం, ఆ రెండు కూడా మనం పూర్తిగా హిందువుల్ని చూసే వలన వాళ్ళకి మనకి కూడా కాదు కాబట్టి ఎప్పుడు అలాంటి ప్రొఫైల్స్ తీసుకోం కూడా. ఫస్ట్ ఏదో చేద్దామని తాపత్రయపడ్డాం కానీ తర్వాత ఎప్పుడు చేయలేదు. అందువల్ల రెండు కూడా తీసుకోము, ఓన్లీ హిందూస్కి మాత్రమే శ్రీ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో. ఓకే,
మరి ఇప్పుడు కులాంతర వివాహాలు చేయట్లేదు. కులాంతర వివాహాలు చేస్తామమ్మా. కులాంతర వివాహాలు ఓకే, మతం వేరు కులం వేరు. కులం అంటే ఏంటి, అన్ని రకాల అంటే ఏంటంటే మన పక్కన ఉంది కదా, బ్రాహ్మణుల దగ్గర నుంచి ఆ ఆర్యవైశ్య దగ్గర నుంచి చౌదరీస్ దగ్గర నుంచి రెడ్డిస్ దగ్గర నుంచి కాపు ఎవ్రీథింగ్ అన్ని కులాలు, గొల్లల దగ్గర నుంచి అంటే ఎర్రగొల్లలు అలా ఉంటారు, వాళ్ళ దగ్గర నుంచి యాదవాసు, కురుమా కేస్ట్, వెలమా కేస్ట్, ఇలా రకరకాల అందరూ ఉంటారు మా దగ్గర. వీళ్ళు లేదు ఎస్సీ మాల మాదిగా అన్నీ ఉంటాయి. కానీ ఏంటంటే మతం మార్పిడి వాళ్ళకి మేము చేయలేము. ఓకే. అలాగే ఇప్పుడు మనము ఎక్కువగా వింటున్న మాట కుజదోషం అమ్మ. మరి ఈ కుజదోషం అంటే ఏంటి, అసలు దానికి నివారణకి ఎలాంటి చర్యలు తీసుకోవాలి? కుజదోషం అంటేనమ్మా అంత భూతద్దంలో ఏం భయపడకాల్సిన అవసరం లేదు. అందరికీ కుజుడు 12 గళ్ళలో ఎక్కడొక్కడ ఉంటాడు. దానికి ఏంటంటే కనుక ప్రతిదీ కూడా అయిపోయి కుజదోషం ఉంది అని ఏదో ఒక నానుడు అయిపోయింది. కానీ ఏంటంటే కొంచెం చిన్న చిన్న పరిహారాలు చేసుకుని ముందుకు వెళ్ళొచ్చు. కుజదోషం ఉన్న వాళ్ళకి కుజదోషం ఉన్నటువంటి అబ్బాయిని ఇచ్చి చేస్తే అమ్మాయికి ఉంటే అలా, అబ్బాయికి ఉంటే అమ్మాయిని అలా ఎంపిక చేసుకుని చేసుకోవచ్చు. అదేం పెద్దంత విపరీతమైనటువంటి బాధ ఏం లేదు, భయపడాల్సిన అవసరమే లేదు. ఓకే. అంటే ఇప్పుడు ఉండే వాళ్ళకి సరైన అవగాహన దానిపైన అయితే లేదనే చెప్పాలి. అలాగే అమ్మా ఈ నాగ సర్పదోషం అంటారు కదా, మరి అది ఎలా చూడొచ్చు, దానికి నివారణ చర్యలు ఉంటాయా? కొన్ని ప్రొఫైల్ చెప్పుకున్నాక చెప్తా. అలాగే అమ్మా. రెడ్డి క్యాస్ట్ 26 సంవత్సరాలు, 5'4" హైటు, యూఎస్లో ఉంది పాప, 130Kలో ఉంది, 8 కోట్ల ప్రాపర్టీ ఉంది, తగినటువంటి వరుడు కావాలి. రెడ్డి క్యాస్ట్ 30 సంవత్సరాల అమ్మాయి, 5'4" హైటు, ఎంటెక్ చేసి ఎంఎస్ చేసింది, 120Kలో ఉంది, తగినటువంటి వరుడు కావాలి, వెల్ సెటిల్డ్. రెడ్డి క్యాస్ట్ 27 సంవత్సరాలు, 5'6" హైటు, ఎంబీబీఎస్ హౌస్ సర్జన్ చేస్తుంది, 200 CR ప్రాపర్టీ ఉంది, ఎనీ డాక్టర్ కానీ వెల్ సెటిల్డ్ కానీ బిజినెస్ కానీ కావాలంటున్నారు. అదేవిధంగా రెడ్డి క్యాస్ట్ 25 సంవత్సరాలు, 5'5" హైటు, ఈ అమ్మాయి కూడా బీటెక్ చేసింది, ఈ అమ్మాయికి 30 CR ప్రాపర్టీ ఉంది, తగినటువంటి వరుడు కావాలి, బిజినెస్ పీపుల్ని అడుగుతున్నారు వీళ్ళు కూడా. అదేవిధంగా రెడ్డి క్యాస్ట్ 28 సంవత్సరాలు, 5'5" హైటు, ఎంబీబీఎస్ ఎంఎస్ డాక్టరు, ఈ పాపకి తగినటువంటి డాక్టర్ వరుడు కావాలి. రెడ్డి క్యాస్ట్ 25 సంవత్సరాలు, 5'3" హైటు, బీటెక్ ఎంఎస్ యూఎస్లో 100Kలో ఉంది పాప, తగినటువంటి వరుడు కావాలి. రెడ్డి క్యాస్ట్ 26 సంవత్సరాలు, 5'3" హైటు, బీటెక్ 22 లక్షల ప్యాకేజీలో ఉంది అమ్మాయి, 10 కోట్ల ప్రాపర్టీ ఉంది, తగినటువంటి వరుడు కావాలి. రైట్. కొన్ని ప్రొఫైల్స్ అయితే చూసాం. ఇక మీరు వధూవరుల కోసం చూస్తుంటే మీరు సంప్రదించాల్సిన వాట్సాప్ నెంబర్ 9866044439. రైట్ అమ్మా, ఇందాక అడిగినట్టుగా నాగ సర్పదోష నివారణ చర్యలు ఏం చేయాలమ్మా? నాగ సర్పదోషం అని కొంతమంది చెప్తూ ఉంటారు. అంటే ఏమిటి, ఈ యొక్క సర్పదోషం వలన కూడా వివాహాలు అవ్వవు. దానివలన ఈ రాహుకేతు దోషం అంటే నాగ సర్పదోషం, కుజ దోషం, ఆ తర్వాత తదుపరి చెప్పాలంటే కాల సర్పదోషం. ఇవన్నీ కూడా కాస్త ఇంచుమించు రాహుకేతువులకు పూజ చేయించుకోండి. యథావిధిగా యాజ్ ఆస్ట్రాలజర్గా చెప్పేస్తూ ఉంటాం. వెళ్ళండి, కాళహస్తి వెళ్ళొచ్చేయండి ఒక్కసారి, లేకపోతే కనుక మీరు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్స్ తమిళనాడులో ఎక్కువ కాబట్టి కుక్కి వెళ్ళి సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి పూర్తిగా పూజ చేయించుకోండి, అది చేయించుకోండి, ఇది చేయించుకోండి అని జ్యోతిష్యులను చెప్పడం అనేది నిజం. కానీ కాలసర్ప దోషానికి రాహుకేతువులు లగ్నాత్ ఒకళ్ళు ఉంటే 7th హౌస్లో ఒకళ్ళు ఉంటారు, మధ్యలో అన్ని గ్రహాలు పడిపోతాయి. అంటే పాము కడుపులో మనుషులు ఉన్నట్టు. అంటే పాము కడుపులో ఉంటే మనం ముందుకు వెళ్ళలేము, వెనక్కి రాలేము. అలాగే కొన్ని వైవాహిక జీవితంలో కూడా ప్రాబ్లమ్స్ రావడం, ఒక్కొక్కరికి కొంతమందికి డైవర్స్ అయిపోవటం, ఈ కాలసర్పదోషం ఉన్న వాళ్ళకి ఈ రాహుకేతువుల వల్ల రకరకాల ఇబ్బందులు కలగడం, ఆ విధంగానే పిల్లల విషయంలో లేట్ అవ్వటం, వివాహ విషయంలో లేట్ అవ్వటం, లేకపోతే ఫస్ట్ చూసింది పీటల దాకా వచ్చిన సంబంధాలు ఆగిపోవడం, ఇలాంటివన్నీ కూడా దీనిలోకి వస్తూ ఉంటాయి. అందువల్ల ఏంటంటే కనుక నివారణ ఉపాయాలు చేయించుకోవడం, జపాలు వాళ్ళకు వాళ్ళు స్వయంగా చేసుకోవడం, చిన్న చిన్న మంత్రాలు, అదేవిధంగా కొంచెము ఆ దోష పరిహారార్థం మంగళవారాలు చేయటం, ఇవన్నీ కూడా మంచి నివారణ కిందే లెక్కొస్తాయి. అంటే కొంచెం కష్టపడ్డాక అప్పుడు పెళ్ళవుతుంది, కొంతమందికి అవుతుంది, తర్వాత ప్రాబ్లమ్స్లో ఇరుక్కుంటారు. అందువల్ల ఈ యొక్క కాలసర్ప దోషమన్నా, నాగదోషమన్నా, రాహుకేతు దోషమన్నా కూడా భయపడతారు. ఓకే, రైట్ అమ్మా. మనం ఇప్పుడు ప్రేమ వివాహాల గురించి ఎక్కువ వింటున్నాం. ఇప్పుడు ఈ కాలంలో ఎక్కువ ప్రేమ వివాహాలే అవుతున్నాయి. మరి ఈ ప్రేమ వివాహాల్లో జాతకం ప్రముఖమైనదేనా? ప్రేమ వివాహం వాళ్ళిద్దరూ ప్రేమించుకున్నప్పుడు చంద్రమా మనస్సు జాతః అంటూ ఉంటాం. అంటే మానసికమైనటువంటి స్థితిగతులకి చంద్రుడు కారణం. అలాంటి కారణభూతుడైనటువంటి చంద్రుడు వాళ్ళిద్దరికీ ఒకరి మీద ఒకరికి ఇష్టత అనేది ఏర్పరుస్తాడు.
ఏర్పరిచిన తర్వాత వాళ్ళు ప్రేమించుకొని తల్లిదండ్రులకు చెప్పడం, వాళ్ళు ఓకే అనడానికి ముందు జాతకాల కోసం వస్తూ ఉంటారు. వచ్చినప్పుడు నిజంగా పడదు, కానీ వీళ్ళిద్దరూ చాలా ఇష్టపడుతున్నారు. మరి అలాంటప్పుడు ఏం చేయాలంటే కొన్ని పరిహారాల ద్వారా చూసుకొని, లేకపోతే తదుపరి కూడా మీరు చాలా జాగ్రత్తగా ఉండాలనేసి అంటే చెప్పాలంటే కనుక ఒక వార్నింగ్ లాంటిది ఇచ్చి అప్పుడు చేయాలి. లేకపోతే కనుక తదుపరి ప్రాబ్లమ్స్ స్టార్ట్ అయిపోతాయి. ఓకే. జాతక విశ్లేషణలో ఇవన్నీ తెలుస్తాయి. మరి ఇప్పుడు కొన్ని ప్రొఫైల్స్ చూద్దామా? డెఫినెట్గా. కాపు క్యాస్ట్ 25 సంవత్సరాలు, 5'5" హైటు, బీటెక్, ఎంఎస్ చేసింది యూఎస్లో ఉంది పాప, 250K వస్తుంది, వెల్ సెటిల్డ్, యూఎస్ మ్యాచెస్ కావాలి. మున్నూరు కాపు క్యాస్ట్ 26 సంవత్సరాలు, 5'6" హైటు, ఎంఎస్ 120Kలో ఉంది పాప, యూఎస్లో ఉంది, తగినటువంటి వరుడు కావాలి. కమ్మ క్యాస్ట్ 26 సంవత్సరాలు, 5'4" హైటు, బీటెక్, ఎంఎస్ యూఎస్లో ఉంది, 150Kలో ఉంది పాప, తగినటువంటి వరుడు కావాలి. 30 కోట్ల ప్రాపర్టీ ఉంది. పద్మశాలి క్యాస్ట్ 25 సంవత్సరాలు, 5'5" హైటు, బీటెక్, ఎంఎస్ యూఎస్లో ఉంది పాప, 130Kలో ఉంది, వెల్ సెటిల్డ్ వరుడు కావాలి. ముదిరాజ్ క్యాస్ట్ 27 సంవత్సరాలు, 5'4" హైటు, బీటెక్, ఎంఎస్ యూఎస్లో 120Kలో ఉంది, తగినటువంటి వరుడు కావాలి. ఎస్సీ మాల క్యాస్ట్ 25 సంవత్సరాలు, 5'3" హైటు, బీటెక్, ఎంఎస్ యూఎస్లో ఉంది పాప కూడా, 110K వస్తుంది, తగినటువంటి వరుడు కావాలి. అదేవిధంగా ఎస్సీ మాలలోనే 35 సంవత్సరాలు, యూఎస్లో కానీ యూకేలో ఉంది పాప, కానీ యూఎస్లో కానీ యూకేలో కానీ ఉన్న వరుడు కావాలంటున్నారు. లేట్ మ్యాచ్ అనమాట. అదేవిధంగా మాదిగా క్యాస్ట్ 24 సంవత్సరాలు, 5'4" హైటు, యూఎస్లో ఉంది పాప, ఈ అమ్మాయి కూడా ఎంఎస్ చేసింది అక్కడ, 130K వస్తుంది, మాదిగా క్యాస్ట్లో వరుడు కావాలి, యూఎస్లో ఉన్నవాడు. కులాంతర వివాహం 26 సంవత్సరాలు, 5'6" హైటు, బీటెక్, ఎంఎస్ కెనడాలో జాబ్ చేస్తుంది, 120Kలో ఉంది. ప్రజెంట్ అయితే కనుక ఓన్లీ డాటరు, వెల్ సెటిల్డ్, ప్రజెంట్ అయితే హైదరాబాద్లో ఉంది. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు కాల్ చేయొచ్చు. రైట్ అమ్మా. ఎస్, మీరు వధూవరుల కోసం మీరు సంప్రదించాల్సిన వాట్సాప్ నెంబర్ 9860044439. అలాగే అమ్మ, మీరు ఈ ఫీల్డ్లో ఇన్ని ఇయర్స్ నుంచి ఉన్నారు, ఈ మ్యారేజ్ బ్యూరో నడిపిస్తున్నట్లు ఉన్నారు. అండ్ మీకు ఇందులో ఎలాంటి అనుభవాలు ఎదురయ్యాయమ్మా? అనుభవాలంటే చాలా రకరకాలైనటువంటి పర్సన్స్ వస్తూ ఉంటారమ్మా. అందరూ వాళ్ళు చెప్పేవన్నీ నిజాలా కాదా అన్నది మనకు తెలియదు, కానీ అన్నీ నోట్ చేసుకుని ఎంక్వైరీ టైంలో అమ్మాయికేంటి అబ్బాయికేంటి చెప్పేది ఏంటంటే, శ్రీ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో ఒకటి మీరు అన్నీ ఎంక్వైరీ చేసుకోండి. అంటే ఫర్దర్గా ఫస్ట్ మీటింగ్ మా దగ్గర పెట్టి, నెక్స్ట్ ఏంటంటే వాళ్ళ ఫోన్ నెంబర్లు నచ్చుకుంటారు కదా, నచ్చుకున్న వెంటనే ఫోన్ నెంబర్లు, అడ్రస్లు వాళ్ళు ముందుగానే ఇద్దరివి కూడా మార్చి ఇచ్చేసి మీరు వెళ్ళి వాళ్ళని ఎంక్వైరీ చేసుకోండి. 10 రోజులు, వారం రోజుల్లోనే పెళ్ళిళ్ళు చేసుకోవద్దు. టేక్ ఏ ఓన్ టైం. మీరు ఎంక్వైరీ చేసుకోండి. పరిచయం మా వంతు, పరిశీలన మీ వంతు అనే స్లోగన్తో శ్రీ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో 16 సంవత్సరాలుగా నిరంతరం సర్వీసెస్ అందిస్తుంది. ఓకే. అందువల్ల మనకి తలకాయ నొప్పులు పెద్దగా రాలేదు. ప్లస్ అనుభవాలు అంటారా, చాలా మంచి అనుభవాలే ఉన్నాయి. ఎక్కడెక్కడ వాళ్ళనో మనం కలపడం గొప్ప విషయం కదా, ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది, ఒక తృప్తి అనేది మాత్రం నాకు వృత్తిరీత్యా చాలా మంచి తృప్తి ఉంది. సూపర్ అమ్మా. అలాగే ఈ నాడీ మైత్రి అంటే ఏంటమ్మా అసలు ఇది? అంటే మనం అనుకుంటూ ఉంటాం కదా, అప్పుడు సపోజ్ మిమ్మల్ని నేను చూడగానే ఈ పాప చక్కగా ఉంది అలా ఉంటుంది. అలాగే ఎవరినైనా సరే మనం చూసినప్పుడు భార్యాభర్తలు అయ్యే ముందు, ఆ ఆలు మగలు అవ్వడానికి ముందుగా వాళ్ళిద్దరి మధ్యన ఒక అట్రాక్షన్ అనేది రావాలి, ఒక ఇష్టత ఏర్పడాలి. ఆ నాడీ మైత్రి బాగుంటే ఆటోమేటిక్గా వాళ్ళు కలకాలం అలాగే మంచిగా ఉంటారు. ఎవరితోనో ఫ్రెండ్షిప్ చేస్తాము, 3 రోజులు ముచ్చట కాకుండా కలకాలం నిలుస్తాయి. కొన్ని వాళ్ళకి 80 ఏళ్ళు 90 ఏళ్ళు వచ్చినా సరే మా స్నేహితులు అని మొదలు పెడతారు వాళ్ళు. అలాగా ఆ ప్రేమాతత్వం భార్యాభర్తలు ఇంకా ఉండాలి కదా, మరి పెళ్ళంటే 100 ఏళ్ల పంట కదా. అందువలన నాడీ మైత్రి అనేది ఆకర్షణ చాలా బాగుండాలి. అన్ని నాడులు కూడా వాళ్ళని చూడగానే ఒక ప్రేమతో స్పందించేటటువంటి వైనం కలిగేది నాడీ మైత్రి. అది బాగుంటే 8 మార్కులు, దానికి 18 మార్కులు వస్తే పాస్ అయిపోతాం కదా జ్యోతిష్యంలో. 8 మార్కులు నాడీ మైత్రికే ఉంది. ఓకే. ఇప్పుడు కొన్ని ప్రొఫైల్స్ చూద్దామా? డెఫినెట్గా. రజికా క్యాస్ట్ 31 సంవత్సరం, 5'8" హైటు, బీటెక్, 10 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు ఈ బాబు, తగినటువంటి వధువు కావాలి. విశ్వబ్రాహ్మణ్ క్యాస్ట్ 29 సంవత్సరాలు, 5'11" హైటు, బీటెక్, 20 లక్షల ప్యాకేజీలో ఉన్నటువంటి అబ్బాయికి తగినటువంటి విశ్వబ్రాహ్మణ్ క్యాస్ట్లో వధువు కావాలి. నాయి బ్రాహ్మణ్ క్యాస్ట్ 29 సంవత్సరాలు, 5'7" హైటు, బీటెక్, గవర్నమెంట్ జాబ్ చేస్తున్నటువంటి ఈ అబ్బాయి 8 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు, నాయి బ్రాహ్మణ్ క్యాస్ట్లో వధువు కావాలి. ఆర్య వైశ్య క్యాస్ట్ 29 సంవత్సరాలు, 5'9" హైటు, బీటెక్, 15 లక్షల ప్యాకేజీలో ఉన్నటువంటి ఈ అబ్బాయికి తగినటువంటి వధువు కావాలి. ఆర్య వైశ్య క్యాస్ట్ 25 సంవత్సరాలు, 5'3" హైటు, బీటెక్ చేసింది పాప, 8 లక్షల ప్యాకేజీలో ఉంది,
తగినటువంటి వరుడు కావాలి. యాదవ క్యాస్ట్ 28 సంవత్సరాలు 5'7" హైటు, గవర్నమెంట్ జాబ్ చేస్తున్నాడు, 6.5 లక్షల జీతం వస్తుంది, తగినటువంటి వధువు కావాలి. అదేవిధంగా యాదవ క్యాస్ట్ అమ్మాయి 24 సంవత్సరాలు, బీటెక్ చేసింది అమ్మాయి, ఈ అమ్మాయి కూడా 5 లక్షల ప్యాకేజీలో ఉంది, తగినటువంటి వధువు కావాలి. ఎస్సీ మాలా క్యాస్ట్ 31 సంవత్సరం, 5'9" హైటు, ఎంటెక్, 10 లక్షల ప్యాకేజీలో ఉన్నటువంటి అబ్బాయికి తగినటువంటి వధువు కావాలి. మాదిగ క్యాస్ట్ 29 సంవత్సరాలు, 5'7" హైటు, బీటెక్, సెంట్రల్ గవర్నమెంట్ జాబ్, 12 లక్షల ప్యాకేజీలో ఉన్నటువంటి ఈ అబ్బాయికి తగినటువంటి వధువు కావాలి. రైట్ అమ్మా, థ్యాంక్ యూ. అలాగే అమ్మా, ఇప్పుడు మనం చూసినట్లయితే ఎన్ని వివరాలు కనుక్కొని అంత ఇష్టాలు అయిష్టాలు అన్నీ కనుక్కొని ఇద్దరికి సరిగ్గా సరిపోయేటట్లు చూసి పెళ్లి చేసినా ఇప్పుడు ఎక్కువ విడాకులు వార్తలు వినడం, ఎక్కువ విడిపోవడం అయితే జరుగుతూ ఉంది ఇప్పుడు ఉండే కాలంలో. మరి దీనిపై మీ అభిప్రాయం ఏంటమ్మా? అంటే ఒకటే అమ్మా, అన్నీ చూస్తారు, అన్నీ బాగానే ఉన్నాయి, ఇల్లు వాకిలి ఎవ్రీథింగ్. మనిషి లోపల ఉండే మనిషిని ఎలా ఎంక్వైరీ చేస్తారు మీరు? అది భార్యాభర్తలు మాత్రమే తెలుస్తుంది. ఇప్పుడు బిహేవియర్ ఎలా తెలుస్తుంది తెలియదు కదా. మరి అన్నీ చూస్తారు, అంతా బాగానే ఉందనుకుంటాం. తర్వాత ఏంటంటే ఇప్పుడు రకరకాల ఇప్పుడు మనకి మాధ్యమాల ద్వారా జాతకాలు కూడా వాళ్ళే చూసేసుకుంటున్నారు. మా వరకు రావాల్సిన అవసరం కూడా లేదు. అందువల్ల చూసేసుకొని ఓకే అనేసుకొని 18 మార్కులు వచ్చేస్తే మనం పాస్ అయిపోయాం, ముందుకు దూసుకెళ్ళిపోదాం అనుకుంటారు. కానీ ఎందుకు ఫెయిల్యూర్ అవుతున్నాయి మరి అలాంటప్పుడు? అంటే మానసికంగా వాళ్ళకి సరైన కౌన్సిలింగ్ ఇచ్చి పెళ్ళిళ్ళు చేయాలి. అమ్మాయి అబ్బాయి కూడా ఇద్దరూ సమానమే, కానీ వీళ్ళ ప్యాకేజీల గురించో, యుగోయిజాల గురించో, కోపాల గురించో, లేకపోతే కనుక సర్దుబాట్ల గురించో పెద్దవాళ్ళు దగ్గర కూర్చోబెట్టి పెళ్ళి కాక క్రితమే వాళ్ళు క్లాస్ పీకుతున్నారు అనుకున్నా పర్వాలేదు, వీళ్ళకి బాగా చెప్పి ఏ విధంగా నడుచుకోవాలి, అమ్మాయితో అబ్బాయితో ఎలా ఉండాలి, అబ్బాయి అమ్మాయితో ఎలా ఉండాలన్నది చెప్పినట్లయితే తప్పనిసరిగా పిల్లలు వింటారమ్మా. ఇంట్లో వాళ్ళు కాదు, బయట వాళ్ళ చేతి చెప్పించండి, కౌన్సిలింగ్ చేయించండి, డెఫినెట్గా సక్సెస్ అవుతాయి పెళ్ళిళ్ళు. రైట్ అమ్మా. అలాగే ఇప్పుడుండే జనరేషన్ ఎలా ఉంది అంటే 5 రోజులు పెళ్ళిళ్ళు, సంప్రదాయాలు పద్ధతులు ఇవన్నీ వద్దు, సింపుల్గా రిజిస్ట్రేషన్ మ్యారేజ్ చేసుకుందాం అనే రీతిలో ఉందమ్మా. మరి దీన్ని ఏమని చెప్తారు? ఏది బెస్ట్ అంటారమ్మా? అసలు మన సాంప్రదాయం ఏమిటి? చక్కగా తాటాకు పందిరేసి పెళ్ళి అరుగు వేసి చక్కగా హాయిగా పెళ్లి చేయటం. ఇందువల్ల వేద మంత్రాలతో. దానికి కారణం ఏమిటంటే పైనుంచి కూడా షట్చక్రవర్తులు వస్తారని, అష్ట దిక్పాలకులు వస్తారని, అదేవిధంగా లక్ష్మీనారాయణాభ్యం నమః, వాణి హిరణ్యగర్భాభ్యం నమః, అరుంధతి వశిష్ఠాభ్యం నమః, సీతారామాభ్యం నమః అంటే అందరినీ పిలుస్తున్నాం మనం. రైట్. మరొక కాలర్ అయితే ఉన్నారమ్మా, మనం వాళ్ళతో మాట్లాడి కొనసాగిద్దాం. సత్యానంద్ గారు ఉన్నారు హైదరాబాద్ నుంచి. నమస్తే సత్యానంద్ గారు. నమస్కారం అండి. భాగ్యలక్ష్మి మేడం గారు ఉన్నారు, మాట్లాడండి. హలో. హలో, చెప్పండి. నమస్కారం అండి. నమస్తే అండి, చెప్పండి. మేము హైదరాబాద్, మా అమ్మాయి ఉంది. ఓకే, వినపడుతోంది. మీరు సౌండ్ మ్యూట్ పెట్టండి, ఎందుకంటే మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతారు. కరెక్టే, అలా కాదు. ఇప్పుడు ఆ టీవీది కొంచెం సౌండ్ తగ్గియండి, అంతే, అంతకన్నా ఏం లేదు. ఓకే ఓకే. అమ్మాయి ఉంది, క్యాస్ట్ ఏంటండి? పద్మశాలి. ఓకేనండి, మంచి ప్రొఫైల్స్ ఉన్నాయండి, సంబంధాలు అయితే సెకండ్ మ్యారేజ్ ఉన్నాయండి, మ్యాచెస్ ఉన్నాయి. ఓకే ఓకే. సరే, సంతోషం. పోలే, క్లియర్ అయిపోయింది కదా, క్లియర్ అయితే అయిపోయింది కదా అంటున్నాను. సత్యానంద్ గారు, సరే, అంటే డైవర్స్ పేపర్స్ వచ్చేసాయి అంటున్నారు కాబట్టి మనం చూద్దామండి. తప్పనిసరిగా మీరు నా పక్కన ఉన్నటువంటి వాట్సాప్ నెంబర్కి అమ్మాయి ఫోటో డీటెయిల్స్ పెట్టండి. ఈ కార్యక్రమం అయిన తర్వాత మన ఆఫీస్ నుంచి కాల్ వస్తుంది, సత్యానంద గారు మీతో మరలా తిరిగి మాట్లాడటం జరుగుతుంది. ఓకే, రైట్. థ్యాంక్ యూ అమ్మా. ఇందాక మనం మాట్లాడుకుంటున్న విధంగా రిజిస్ట్రేషన్ మ్యారేజెస్ గురించి అమ్మా, ఈ కాలంలో అవే ఎక్కువైపోతున్నాయి, అటువైపే అందరూ మొగ్గు చూపడం కూడా జరుగుతుంది. మరి దీనిపై మీ అభిప్రాయం అమ్మా? సాధారణంగా పెళ్లి ఖర్చులు ఎక్కువ పెట్టేస్తున్నారమ్మా. ఇప్పుడు వాళ్ళు పెట్టారు, వీళ్ళు పెట్టారు, వాళ్ళు 10 రకాలు పెట్టారు, మనం 50 రకాలు పెట్టాలి, ఇంకా అవి పెట్టాలి, ఇవి పెట్టాలి, వెజ్జే కాదు నాన్ వెజ్ పెట్టాలి, నాన్ వెజ్జే కాదు ఇంకా రకరకాలు పెట్టాలి. ఎవరు తింటున్నారు అంటే అందరూ సగం సగం తినలేక తప్ప ఎవరు సంపూర్ణమైన భోజనం చేయలేకపోతున్నారు. అందువలన ఇవన్నీ వేస్ట్ ఖర్చులు అయిపోతున్నాయి. అవి తగ్గించుకుంటే పెళ్ళి చక్కగా చేసుకోవచ్చు. రైట్ అమ్మా. ఇప్పుడైతే కొన్ని ప్రొఫైల్స్ చూద్దామా? డెఫినెట్గా.
కాపు కేస్ట్లో 28 సంవత్సరాలు 6 అడుగుల హైటు బీటెక్ ఎంఎస్ చేశాడు. ఈయన సైంటిస్ట్గా పనిచేస్తున్నాడు యూఎస్లో. 230K వస్తుంది, 30 కోట్ల ప్రాపర్టీ ఉంది. ఈ అబ్బాయికి తగినటువంటి వధువు కావాలి. మున్నూరు కాపు కేస్ట్ 27 సంవత్సరాలు 5'8" హైటు బీటెక్ హైదరాబాద్లోనే ఇతను ఐఐటి చేశాడు. ఎంఎస్ చేసి యూఎస్లో ఉన్నాడు. 250K వస్తుంది, తగినటువంటి వరుడు కావాలి. కమ్మ క్యాస్ట్ 28 సంవత్సరాలు 5'11" హైటు బీటెక్ ఎంఎస్ యూఎస్లోనే ఉన్నాడు. ఈ అబ్బాయి కూడా 28K వస్తుంది, 20 కోట్ల ప్రాపర్టీ ఉంది, తగినటువంటి వధువు కావాలి. పద్మశాలి క్యాస్ట్ 26 సంవత్సరాలు 5'8" హైటు బీటెక్ ఎంఎస్ యూఎస్లో 110Kలో ఉన్నాడు. ఈయన తగినటువంటి వధువు కావాలి. ముదిరాజ్ క్యాస్ట్ 28 సంవత్సరాలు 5'10" హైటు బీటెక్ ఎంఎస్ యూఎస్లో 200Kలో ఉన్నాడు, తగినటువంటి వధువు కావాలి. గౌర్స్ క్యాస్ట్ 27 సంవత్సరాలు 5'7" హైటు బీటెక్ ఎంఎస్ యూకేలో ఉన్నాడు. ఈయన 100K వస్తుంది. ఇండియా యూకే ఎవరైనా సరే ఓకే అంటున్నారు వీళ్ళు. గౌడ్స్ క్యాస్ట్లో వధువు కావాలి. హిందూ మాలా క్యాస్ట్ 28 సంవత్సరాలు 6 అడుగుల హైటు బీటెక్ ఎంఎస్ యూఎస్లో 180Kలో ఉన్నాడు, తగినటువంటి వధువు కావాలి. రైట్ అమ్మా, థ్యాంక్ యూ. ఎన్నో అంశాల గురించి వివరణ అందించారు, ఎన్నో సమస్యల గురించి పరిష్కారాలు చెప్పారు. ఎంతో వివరాలు మా ప్రేక్షకులతో, స్వతంత్ర టీవీ ప్రేక్షకులతో పంచుకున్నందుకు మీకు ధన్యవాదాలమ్మా. తప్పనిసరిగానమ్మా. ఏంటంటే కదా, అన్ని వర్ణాల వాళ్ళకి కూడా ఇందాక వారు అడిగినట్లుగా మొదటి పెళ్ళి ఉంటుంది, రెండో పెళ్ళిళ్ళు కూడా ఉంటాయి. సంబంధాలు అయితే అన్నీ ఉన్నాయి. సమయాభావం చేత కొన్ని మనం చెప్పుకోలేకపోతున్నాము. నెక్స్ట్ టైం తప్పనిసరిగా రెండో పెళ్ళికి తీసుకొచ్చి చదవడం జరుగుతుంది. రైట్ అమ్మా. అలాగే ఇంకొక క్వశ్చన్ అయితే ఉందమ్మా. ఈ ప్రేమ వివాహాల మీద అసలు మీ అభిప్రాయం ఏంటమ్మా? ప్రేమ వివాహాల మీద అభిప్రాయం ఏంటంటే, వాళ్ళు ప్రేమించుకుని పెళ్లి చేసుకుని దాన్ని నిలబెట్టుకుని ఉంటే కనుక ఆ మంచి అభిప్రాయమే ఉంది. కానీ ఏంటంటే అదంతా తుమ్మితే ఊడిపోయే ముక్కులా తయారైంది. ఏంటంటే కనుక ఆ యొక్క ఆకర్షణలు పోయిన తర్వాత వాళ్ళు దాన్ని నిలబెట్టుకోలేకపోవడం, పెద్దవాళ్ళ సహకారం లేకపోవడం, దానివల్ల బాగా ఇదవుతున్నారు. అలాగే మరొక కాలర్ అయితే మన కోసం ఉన్నారమ్మా. లక్ష్మి గారు, హలో మాట్లాడండి. భాగ్యలక్ష్మి మేడం గారు ఉన్నారు. హలో అమ్మ లక్ష్మి గారు చెప్పండి. హలో హలో చెప్పండి. ఎస్, రైట్ అమ్మా, థ్యాంక్ యూ. ఎన్నో విషయాలు మాతో పంచుకున్నందుకు స్వతంత్ర టీవీ ప్రేక్షకులతో ధన్యవాదాలమ్మా. ఎస్ వ్యూవర్స్, చూశారు కదా, కులాంతర వివాహాలైనా విదేశీ వివాహాలైనా ఎలాంటి వివాహాల కోసమైనా వధూవరుల కోసం మీరు సంప్రదించాల్సిన వాట్సాప్ నెంబర్ 9866044439. ఎస్, ఇది ఇవాల్టి కార్యక్రమం. ఇక చూస్తూనే ఉండండి స్వతంత్ర టీవీ.